సుధాకర్ గారు, మామూలుగా ఇప్పుడు సమ్మర్ ప్రారంభమైపోయింది అనగానే ప్రతి ఒక్కరం కూడా జ్యూసెస్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే లిక్విడ్స్ ఓన్లీ ఒక వాటరే తాగుతూ ఉండలేం కాబట్టి ఏదో రకంగా జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటాం. కానీ ఫ్లవర్‌తో కూడా జ్యూసెస్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ మధ్య కాలంలోనే విన్నాను. అలా ఫ్లవర్‌తో చేసుకునే జ్యూసెస్ ఉన్నాయా? ఏం జ్యూస్ అది? ఉన్నాయండి. ఫ్లేవర్‌తో చేసుకున్న జ్యూసెస్ ఉన్నాయి. అందరికీ ఐడియా ఉన్నదో లేదో తెలీదు గానీ పలాస అంటారు. పలాస అంటే మోదుగ ఫ్లవర్స్. ఆహా! మోదుగ చెట్టు ఫ్లవర్స్ మనకి తెలంగాణలో బాగా ప్రసిద్ధి. ఎందుకంటే మోదుగా అంటే విస్తరాకులు విస్తరాకులండి. అదేనా? ఆ! ఓకే. మోదుగ ఆకులోనే తింటారు శివరాత్రికి. మోదుగ పువ్వుతోనే శివునికి పూజ చేసి ఆ ఆవు పాలే తీసుకుంటారండి. తీసుకుంటారు. హ్మ్. ఈ మోదుగ ఫ్లవర్స్‌కి వచ్చేటప్పటికి రోజు 3 ఫ్లవర్సు హ్మ్. మనం ఇట్లా గ్లాస్ వాటరు ఆ! వేసి మనం మరక్కాసి ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ వరకు మరక్కాసి హ్మ్. మీకు ఏమైనా టేస్ట్ కావాలి అంటే మటుకి దాంట్లో సోంపు వేసుకోవచ్చు. ఆహా! సోంపు అంటే వేసుకు మరిగేటప్పుడేనా? మరిగేటప్పుడు సోంపు వేసుకుని డికాషన్ చేసుకోవచ్చు. ఆ! లేదు అంటే కండ చక్కెర వేసుకోవచ్చు. డయాబెటిక్ లేకపోతే కండ చక్కెర వేసుకోవచ్చు. హుహు. డయాబెటిక్ పేషెంట్ ఏంటంటే దీంట్లో సోంపు వేసి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ బాగా ఫిల్టర్ అవుతుందండి. హ్మ్. కిడ్నీ బాగా రిపేర్ అవుతుంది. ఈ సమ్మర్లో లివర్ సంబంధించిన సమస్యలు రావు. చాలామందికి సమ్మర్లో ఏంటంటే బయట ఫుడ్ తీసుకోవడం వలన వాటర్ పడకపోవటం వలన లివర్ సంబంధించిన సమస్యలు చాలామందిలో వస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్ వలన ఏమవుతుంది అంటే శరీరం యొక్క కాంతి పెరుగుతుందండి. అంటే మనిషిలో గ్లోనెస్ వస్తుంది. ఓకే. ఓకే. ఈ మోదుగ ఫ్లవర్స్ వల్ల ఏంటంటే మనం సమ్మర్లో 3 లీటర్లు కాదు 5 లీటర్ల వాటర్ తాగినా యూరినేషన్ సరిగ్గా పాస్ చేయలేరండి. ఉండదు. అవును. డ్రై అయిపోతూ ఉంటుంది. అంటే అది కామన్ ప్రాబ్లం వల్ల చెప్తున్నాను నేను. అంతే. దీనివల్ల అంటే యూరినేషన్లో బర్నింగ్ లేకుండా యూరిన్ కూడా ఫ్రీగా పాస్ అవుతుంది. హ్మ్. అది తెలియకనే ఏమన్నా 2 mm 3 mm స్టోన్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది ఓహ్! ఇది తీసుకోవడం వల్ల. మోదుగ ఫ్లవర్స్ వలన. ఆ! చాలామంది ఈ పల్లెటూరులో దీని అవగాహన లేక ఆ మోదుగ చెట్లు కూడా నరికేస్తున్నారండి చాలామంది అవగాహన లేక. అవును. ఇప్పుడు ఈ పువ్వులు మనకు స్టోర్‌లలో పువ్వుల్లో దొరుకుతాయండి? ఆయుర్వేదిక్ స్టోర్స్లో అమ్ముతారండి అవి. ఒక 100 గ్రామ్స్ ఫ్లవర్స్ తెచ్చుకుంటే దాన్ని రోజు ఒక 2-3 పువ్వులు ఒక 250 ml వాటర్ వేసి మరక్కాసి ఫిల్టర్ చేసి పొద్దున్న కానీ మధ్యాహ్నం భోజనానికి ముందు కానీ రాత్రి భోజనం అయిపోయిన తర్వాత కానీ తీసుకుంటే ఏమవుతుందంటే మన కిడ్నీ హెల్తీగా ఉంటూ బాడీ డిహైడ్రేట్ అవ్వదండి. ఓకే. ఫ్లవర్స్ నుంచి అంత బెనిఫిట్ ఉంది. హ్మ్. నేను మామూలుగా ఈ ఆయుర్వేద వైద్యంలో ఉండటం వల్ల మేము మోదు ఫ్లవర్స్ నుంచి కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటామండి. ఎటువంటి డిసీజెస్‌కండి? మనకి చాలామందికి యూరినరీ ట్రాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాదు. గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా దీనికి ఉన్న గుణం ఏంటంటే బాడీకి చలవ చేసే గుణం ఉంటుందండి. ఆహా! ఎప్పుడైతే యూరినరీ ట్రాక్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా ఇది బాడీ నుంచి బయటికి పంపించడానికి వేస్ట్ టాక్సిన్స్ బయటికి నెట్టేస్తుందండి ఇది. ఓకే. ఓకే. అందుకు చాలామంది ఏంటంటే పలాస షర్బత్ కూడా చేసుకుంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో. హుహు. మోదు ఫ్లవర్స్ తెచ్చేసుకుని హ్మ్. దాన్ని డెకాషన్ కింద కాసి దాన్ని మైసూర్ పాక్లో వేసుకుంటారు. హ్మ్. అది ఒక 100 ఫ్లవర్స్ ఆ! వేస్తారండి. ఆ! దాన్ని మరక్కాసేసి ఫిల్టర్ చేసేసి దాంట్లో పటిక బెల్లం వేసి ఒక మైసూర్ పాక్లో చేసుకుంటారు. హుహుహు. చేసుకుని దాన్ని ఆ పౌడర్ని వాటర్లో కలిపి తాగుతారు. ఓకే. ఓకే. దాని టేస్ట్ గురించి కావాలంటే ఇలాచి ఇట్లాంటివి కూడా ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. హ్మ్. ఏంటంటే ఇది ఎప్పటి నుంచో కూడా ఒక్క ఫ్లవరు మీకు లివర్ ప్రాబ్లమ్ని కిడ్నీ ప్రాబ్లమ్ని బాడీలో బ్లడ్ ప్యూరిఫికేషన్ని ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ క్లియర్ చేస్తుందండి. చేసి. ఇప్పుడు ఈ చేస్తూ పువ్వుల్ని సమ్మర్లో మెయిన్ ప్రాబ్లం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రానివ్వదు. ఓకే. ఇప్పుడు ఈ పువ్వుని మీరు చెప్పినట్టుగా ఇలా మరిగించి మాత్రమే తీసుకోవాలా? లేదంటే ఎండబెట్టి పొడి చేసి పొడి వాటర్‌లో కలుపుకొని కూడా పొడి కూడా తీసుకోవచ్చా? వాటర్లో కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటారు? అంటే పొడి అండి ఇది మీరు ఎట్లా అంటే ఫ్లవర్ వేయగానే దాని కలర్ కూడా హోలీకి కూడా అదే ఫ్లవర్స్ వాడతారండి ఇది మామూలుగా అయితే. ఓకే. ఆ ఫ్లవర్ మంచి ఆరెంజ్ కలర్లో వస్తుందండి అది. హ్మ్. హ్మ్. తాగడానికి కూడా మంచి అట్రాక్టెడ్గా ఇంపుగా ఉంటది ఇంపుగా చూడ్డానికి. ఉంటుంది. ఓకే. టేస్ట్ కావాలంటే ఎవరైనా కూడా ఇలాచి వేసుకోవచ్చు, సోంపు వేసుకోవచ్చు. హ్మ్. నేను మనకి స్వీట్ ఏజెంట్ వాడుకుంటాం కదా, బెల్లం వేసుకోవచ్చు. ఓకే. ఆ, మనకి ఇంకా దొరకని వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. పటిక బెల్లం ఆయుర్వేదం ప్రకారంగా మనకు చాలా మంచిది, చాలా కూలింగ్ ఏజెంట్ కూడా. ఓకే. నేను ఆ ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు ఒక కిడ్నీ పేషెంట్లో నేను ఇచ్చాను ఒకసారి ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు ఆమె స్కిన్ కూడా టోన్ కూడా మారిపోయింది. హ్మ్. కాంతిని పెంచుతుందండి అది. ఓకే. ప్లస్ దాన్ని ఆవిడ కిడ్నీ సమస్యలు కూడా తగ్గినాయి. హ్మ్. ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవి కూడా తగ్గిపోయినాయి. అంటే
అంటే ఎటువంటి ప్రాబ్లం ఏది అంటే మనకి ప్రకృతి అనమాట. అప్పుడు జనవరి వచ్చేటప్పటికి అటు దాటిన తర్వాత ఇది మనకి శివరాత్రి ఎందుకు వస్తుంది, ఆ విధంగా ఫ్లవర్స్ని మనకి ఆ రూపంలో మనకి కనపడతాయి. ఆ సమ్మర్ మొత్తం దాన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి అది. అందు గురించి ఆ కొన్ని ఊర్లలో ఇవన్నీ కూల్ డ్రింక్స్ అవి ఉండవు. ఈ మోదు ఫ్లవర్స్ని డికాషన్గా చేసి తాగుతారు. పొద్దున్నే తాగేసి పనికి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ సాయంత్రం డిహైడ్రేషన్ అవ్వదండి వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావు, కిడ్నీ సమస్యలు రాకుండా కూడా ఆపుతుంది. అందుకు మోదు ఫ్లవర్ని వాడతారు. చాలామంది మోదు ఫ్లవర్స్ వాటర్లో వేసుకుని సమ్మర్లో కూడా స్నానం కూడా చేస్తారు. దీనివల్ల ఉపయోగం అండి అంటే ఒంటి దురదలు, ఈ ర్యాషెస్ అవి రాకుండా ఉంటాయండి. ఉంటాయి, ఒంటి పేలుపు రాకుండా ఉంటుంది. అంటే ఎండకి మనకి ఇప్పుడు ఆంధ్ర వైపు ఉంటే ఒళ్ళు పేలిపోతూ ఉంటుందండి. అది పేలకన్నా కూడా అది కూలింగ్ ఏజెంట్ అండి, అది పనిచేస్తుంది. వాటిలో 4-5 ఫ్లవర్స్ వేసేటప్పుడు కలర్ మారిపోతుంది, దాంతో స్నానం కూడా చేస్తాం. అంటే ఎండిపోయిన పూలే వేయొచ్చా? ఎండిపోయిన పూలేనండి. పచ్చివి అప్పటికప్పుడు పచ్చివి వేసుకోవచ్చు, పచ్చివి దొరకకూడదు. ఎండిపోయిన ఫ్లవర్స్ అమ్ముతారు, అవి కూడా తీసుకోవచ్చు. మోదు ఫ్లవర్స్ అంటే అమ్ముతారండి ఆయుర్వేదం దుకాణాల్లో. ఇది ఈ విధంగా ఈ మనకి సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ బాగా తగ్గించుకోవచ్చు. ఈ బాడీ హీట్ అయిపోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. ఆ హీట్ రాకుండా ఆపుతుందండి ఇది. మనకు మామూలుగా హీట్ తో చాలా మంది అరుగుదల సమస్యలను కూడా పోగొట్టడానికి మోదుగా ఆకు అంత బాగా పనిచేస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ మోదుగా చిగుళ్ళు కూడా చాలా మంది ఈ తెలంగాణలో ఆ చిగుళ్ళు ఆవు పాలలో మరిగించి క్యారింగ్ టైంలో కూడా తాగిపిస్తారండి. ప్రెగ్నెంట్ టైంలో కూడా తాగిపిస్తారు. అంటే పిల్లలకి జాండీస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయని 5th మంత్లో 6th మంత్లో ఒక్కసారి తాగిపిస్తారు. అంటే కషాయం లాగా చేసి చిగుళ్ళని తాగిపిస్తారు. నేను పూర్వకాలం వాళ్ళు ఉంటారు కదా, నేను 2-3 ఫ్యామిలీస్ చూశానండి. దానివల్ల ఏంటంటే జాండీస్ అలాంటి సమస్య పిల్లలకు రావని తాగిస్తారు. ప్లస్ శరీర కాంతి పెరుగుతుంది, పిల్లల్లో పుట్టే పిల్లలు తెల్లగపడతారని కూడా తాగిస్తారు. అంటే మన కుంకుమ పువ్వే చూస్తాం మనం. అంటే ఇంత ఉంది దీంట్లో మనకి సైన్స్. అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మన ఇంటి మధ్యలో ఇంటి చుట్టూరా పెరిగిన మొక్కల ద్వారా కూడా ఇన్ని రకాల బెనిఫిట్స్ పొందారు వాళ్ళు. మోదుగు చిగుళ్ళు ఒకసారి నేను వాకింగ్ వెళ్ళినప్పుడు పెద్ద ఆయన తీసుకుని వెళ్తుంటే, మామూలుగా కొన్ని ప్రాబ్లమ్స్ మేము వాడతాము, ఇది ఎందుకు పట్టుకెళ్తున్నామంటే మా మనవరాలు ప్రెగ్నెంట్, దీన్ని ఆవు పాలలో మరిగించి తాగుతాము అని చూపించాడు అనమాట. చూపిస్తే అది ఎంతవరకు నిజమని వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు 4-5 తరాల నుంచి అదే తాగుతారండి. 5th మంత్ 6th మంత్ 2 సార్లు తాగుతారు. దానివల్ల పిల్లలు కూడా కలర్గా ఉన్నారు బాగా. అంటే రీసెర్చ్ చేశారు ఈ విధంగా. అంటే అందరికీ కూడా కుంకుమ పువ్వు దొరకదు కదండి, అంత దొరకదు. కొంతమంది వేడి చేస్తుందని వాడరు, ఒరిజినల్ ఉండదని వాడరు. మనం ఇంటి పెరట్లో ఉండే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మోదు ఫ్లవర్స్ని మనం పెసరపిండి తీసుకుని 1 kg పెసరపిండి, 100 గ్రాములు మోదు ఫ్లవర్స్, మనకి కస్తూరి పసుపు 20 గ్రాములు తీసుకుని 100 గ్రాములు మోదు ఫ్లవర్స్ పౌడరు, 1 kg పెసరపిండి, పెసలు పిండి, 20 గ్రాములు మన కస్తూరి పసుపు, ఇదంతా కలుపుకొని మనకు సమ్మర్ టైంలో నలుగు పెట్టుకుంటే ఈ ఒంటి పేలుపు ఉండదండి. ఈ యొక్క చర్మం యొక్క కాంతి పెరుగుతుందండి, సున్నిపిండి లాగా. దానివల్ల మోదు ఫ్లవర్స్ ఉండే కలరు ఈ యొక్క శరీరం యొక్క ఛాయని పెంచుతుందండి. అందు గురించి ఈ నలుగు పిండి కూడా కొట్టి చేసుకుంటారు. ఈ మోదు ఎప్పుడు రెగ్యులర్గా వాడతారండి, రెగ్యులర్గా వాడతారు. దీనివల్ల ఏంటంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఆపుతుంది అనమాట. చాలామంది పిల్లలు నల్లగా ఉంటారు కదా, ఆ పిల్లలకి ఏం చేస్తారంటే ఈ మోదు ఫ్లవర్స్, బిర్యానీ ఆకు, 100 గ్రాములు మోదు ఫ్లవర్స్, 100 గ్రాములు బిర్యానీ ఆకు, 1 kg పెసరపిండి. ఇది బిర్యానీ ఆకు ఎందుకంటే తేజ్పత్తా అన్నది ఎందుకు వాడతారంటే మన ఒంటిలో ఉన్న ఈ చెడు వాసనని పోగొట్టడానికి వాడతారు, దుర్గంధాన్ని వాడతారు. కస్తూరి పసుపు అన్నది ఏంటంటే ఏ బాడీకైనా మ్యాచ్ అవుతుందండి. పసుపు మామూలు పసుపు వాడరు, కస్తూరి పసుపు అని అమ్ముతారు మార్కెట్లో. అది కలిపి నలుగు పిండి కింద వాడటం వల్ల ఏమవుతుందంటే చాలా మంది పిల్లల్లో ఛాయ్ పెరగడానికి వాడతారు.
ఇది నిజంగా అంటే చిన్న వయసు నుంచి వాడితేనే రంగు వస్తారా నార్మల్గా? లేదండి, మామూలుగా ఎలా అంటే కొంతమంది తెలుపున్నారు నలుపున్నారనే కాదు, వాళ్ళ యొక్క ఒక స్కిన్ యొక్క గ్లో గ్లో ఆ నునుపు అది పెరుగుతుంది. ప్లస్ ఎవరైతే మోదుగు పూలు ఇలా టీ కింద తీసుకుంటారో వాళ్ళకి శరీర కాంతి అయితే పెరుగుతుంది. ఓకే ఓకే. అంటే సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా కూడా మనం వేరే వేరే టీస్ తీసుకుంటాం, మధ్య మధ్యలో అట్లాంటి టీస్ తీసుకోవడం వల్ల మనకి శరీర కాంతి అయితే పెరుగుతుంది. అంటే రోజు కాకపోయినా కనీసం ఒక నెలలో 2-3 సార్లు అయినా ఇది వాడి ఏదైనా కూడా 40 రోజులు వాడిన తర్వాత వారం 2 సార్లు వాడినా మీకు ఆ ఎఫెక్ట్ కనపడుతుంది. 40 రోజులు కంటిన్యూగా వాడితే బాడీలో మొత్తం టాక్సిల్స్ అన్ని బయటకు నెట్టి శరీర కాంతి పెరుగుతుంది. అది కాన్స్టెంట్గా నిలబడుతుంది అండి. తర్వాత మీరు వారం 2 సార్లు తాగినా కూడా నిలబడుతుంది. కొన్ని ప్రామాణిక కంపెనీ వాళ్ళు కూడా పలాసా టీ అని కూడా అమ్ముతున్నారు ఇప్పుడు మార్కెట్లో, ఆన్లైన్లో. పలాసా టీ అని విన్నా, ఇది మోదుగా పువ్వుకు సంబంధించిందని తెలియదండి. అది ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నారు. అది ఇప్పుడు కూడా మంచి డిమాండ్గా తయారైంది. మనకు దొరికేదాన్ని మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటలేదు. ఓకే. అంటే ఏదైనా అది రాగా ఉన్నప్పుడు కన్నా ప్యూరిఫై చేసిన తర్వాత దాని క్వాలిటీస్ కొన్ని బయటికి వస్తాయి అంటారు కదా, ఇప్పుడు ఇది అలా అవసరం లేదా? మోదుగు చెట్టు ప్యూరిఫికేషన్ ఏం అవసరం లేదు. మనం ఎండబెట్టి పొడి చేసి ఎప్పుడైతే మరిగిస్తామో దాంట్లో ఉన్న ఏదైనా మనకి క్రిమీలు అంటే ఏదైనా ఉన్నా చనిపోతాయి, అది ఫిల్టర్ చేసుకుంటాం వల్ల సరిపోతుంది. దానివల్ల ఇది ప్యూరిఫికేషన్ ఏమి ఉండదండి. డైరెక్ట్గా మనం అలా దొరికినా తెచ్చి ఎండబెట్టుకొని వాడుకోవచ్చు నార్మల్గా. ఓకే, సంతోషం అండి. నేనైతే ఎప్పుడు వినలేదు మీరు అన్నట్టుగా, స్టార్టింగ్లో అన్నట్టుగానే ఈ మోదుగా పువ్వుకు సంబంధించి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని, దీన్ని ఇన్ని రకాలుగా వాడతారని చెప్పి నేనైతే మొదటిసారే వింటున్నాను. మరి నాలాగా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో. అంటే ఇవి అన్ని మొక్కలు తెలియక చాలా మంది ఏంటంటే వేస్ట్ అనుకుంటారు, దాని వాల్యూస్ తెలియట్లేదు కదా అని మీకు చెప్పానండి. చాలా మంచి విషయం తెలియజేశారండి. నమస్తే.